ఇంత చక్కగా యోగా డే రోజే ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా కరెక్ట్గా వచ్చేదానండి, శ్రీశైలం నుంచి వచ్చాము రాత్రి, సో లేట్ అయింది, సారీ. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ధ్యానం చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మాస్టర్లే అని మన సార్ చెప్తూ ఉంటారు. ఈ ధ్యానము మనము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒక్కసారి గమనించి చూడండి. మేము ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ కంట్రీకి వెళ్ళినా సరే, చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తూ ఉంటాను. అదే నేను చేసే పని. రేపు నెక్స్ట్ సిడ్నీ వెళ్తున్నానండి 4 డేస్లో. అక్కడ పిల్లలందరికీ కూడా ధ్యానం నేర్పిస్తూ ఉంటాను ఉన్నన్ని రోజులు కూడా. అలాగే ఏ కంట్రీకి వెళ్ళినా కూడా పిల్లల్ని కూర్చోబెట్టి మెడిటేషన్ చెప్తూ ఉంటాను. అలాగే ఇంకా సేవా కార్యక్రమాలంటే ఇంకా చెప్పేది లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఈ సేవ అలవాటు చేయాలని, చిన్నతనం నుంచే కూడా వాళ్ళకి సేవాభావం ఉండాలని, వాళ్ళకి ఇలాంటి ధ్యానం గురించి కానీ సేవాభావం గురించి కానీ మంచి నైతిక విలువలతోటి పేరెంట్స్ ఎలా పిల్లలకి నేర్పించాలని అవన్నీ చెప్తూ ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాగే చేస్తూ ఉంటాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మాస్టర్లు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తమ్ముళ్ళు ఇద్దరు ఎంత చక్కగా పార్కులో ధ్యాన తులసి వనం అనేది స్టార్ట్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మీ పార్కులో తులసి వనం ఉందంట కదండి అని అడుగుతున్నారు. దీంట్లో చూస్తున్నారంట. చాలా హ్యాపీగా ఉంది. ఇద్దరు తమ్ముళ్ళకి ఈరోజు సన్మానం చేసుకోవటం మాకు చాలా హ్యాపీగా ఉంది తమ్ముళ్ళు ఇద్దరికి కూడా. అలాగే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చక్కగా ధ్యానంలో ఉంటూ ప్రతి ఒక్కరికి ధ్యాన విలువలు తెలియచేస్తూ ఎంతోమందిని ధ్యానంలోకి తీసుకొచ్చారు. ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటేశ్వరరావు గారు. ఈరోజు మన ఇక్కడ హోమ్లో పెట్టడం ఇలాంటి ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా ఉంది. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు అఖిల. నేను దీపాల సాంబశివరావు గారి చిన్నమ్మాయిని, రెండో అమ్మాయిని. నేను నా చదువు అయిపోయింది. నేను చార్టెడ్ అకౌంటెంట్. నేను సిఏ కంప్లీట్ చేశాను. 2022లో కంప్లీట్ అయింది నాది సిఏ. ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. మేము చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పూర్తి వెజిటేరియన్గా మమ్మల్ని పెంచారు. అందులోనూ ఏ ధ్యాన కార్యక్రమం ఉన్నా దానికి అటెండ్ చేస్తూ చిన్నప్పటి నుంచి నాకు తెలిసి ఒక 5 సంవత్సరాల నుంచి కూడా నేను ఈ ధ్యానంలోనే ఉన్నాము. మా కుటుంబం అంతా కూడా అప్పటి నుంచి పూర్తి వెజిటేరియన్స్. ప్లస్ మళ్ళీ ధ్యాన కార్యక్రమంలోనే ఎటువంటి కార్యక్రమం ఉన్నా ధ్యాన మహాచక్రాలని, ధ్యాన మహాయజ్ఞాలని చెప్పి చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ అన్ని చోటకి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. అలాగా నా చదువుకి కానీ ఇప్పుడు నేను చేస్తున్న జాబ్కి ఈ అన్నిటికీ కూడా ధ్యానం చాలా ఉపయోగపడింది అనమాట. నేను సిఏ, మీరందరూ వినే ఉంటారు, సిఏ కొంచెం కష్టంగా ఉంటుంది అని. సిఏని కూడా నేను ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిపోయాను. 21 ఇయర్స్కి నా సిఏ కంప్లీట్ అయిపోయింది. మా స్కూల్లో కానివ్వండి, మా స్కూల్లో కూడా మా పేరెంట్సే ఫస్ట్ నుంచి, మాది ఎస్ఎస్ స్కూల్, ఇక్కడే నేను చదివింది. అక్కడే మా పేరెంట్స్ మా ప్రిన్సిపల్కి, హెడ్ మాస్టర్కి, వీళ్ళందరికీ ధ్యానం నేర్పించి ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎస్ఎస్ స్కూల్లో మార్నింగ్ 9 to 9:30 మెడిటేషన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యే ముందల కంపల్సరీగా 9 to 9:30 మాకు ఒక బెల్ ఉంటుంది. ఆ బెల్ వరకు అందరూ మెడిటేషన్ చేస్తూ ఉండాల్సిందే. ఇలాగ పీరియడ్స్ స్టార్ట్ అయ్యే ముందు, క్లాస్ పీరియడ్స్ స్టార్ట్ అయ్యే ముందు అందరూ ఖచ్చితంగా మెడిటేషన్లో కూర్చొని తర్వాతనే మిగిలిన సబ్జెక్ట్ పీరియడ్స్ అన్నీ స్టార్ట్ అవుతూ ఉండేవి. ఇలాగ చిన్నప్పటి నుంచి మా స్కూల్లో, ఆ తర్వాత ఇప్పటికీ కూడా మీరు కనుక్కుంటే ఇంకా స్కూల్లో నడుస్తూనే ఉంది ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. ఆ తర్వాత నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాత నా జాబ్ చేస్తున్నప్పుడు ఇలాగ ధ్యానం కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. మా నాన్నగారు, మా పేరెంట్స్ అందరూ చాలా సపోర్ట్ చేస్తూ ఈ ధ్యాన కార్యక్రమాలు ఇంకా కొనసాగుతూనే ఉంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మా నాన్నగారు ఇక్కడ ఎకో పార్కులో ధ్యాన శ్రీకృష్ణ తులసి వనం అని చెప్పి స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ చేసి కోవిడ్ టైంలో అలాగ కొంచెంగా స్టార్ట్ చేసి ఇప్పుడు దాన్ని ఒక పర్ఫెక్ట్ ప్లేస్ లాగా దాన్ని అరేంజ్ చేశారు మొత్తం. దానికి మా నాన్నగారే కాదు, అందరూ సహాయం చేసిన వల్లనే అదంతా జరిగింది. ఆ ప్లేస్ని అందరూ క్లీన్ చేయడం కానీ, దీనికి మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. అందువల్లనే అందరి వల్లనే ఇది సాధ్యమైంది.
ఇక్కడ ఈ కార్యక్రమం చూసుకుంటే ఇక్కడ రామనాథ వెంకటేశ్వరరావు గారు ఆయన మాత్రమే చేసుకుంటూ ఆయన సహకారంతోనే ఈ వృత్తులందరికీ ప్రతిరోజు అన్నదానం చేస్తూ ప్లస్ మళ్ళీ దానికి తోడుగా ఈవినింగ్ వాళ్ళకి బాక్సుల్లో వాళ్ళకి ఈవినింగ్ మళ్ళీ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి ఆయనే బాక్సులు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి సాయంత్రానికి కూడా భోజనం పంపించేవాళ్ళు. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇది నాకు తెలిసి అంటే ఒక 4 సంవత్సరాలుగా నాకు తెలిసి నేను చూస్తున్నాను ఆయన ఇలాగ చేయడం. అది చాలా పెద్ద విషయం. అసలు ఆయన ఇలా కంటిన్యూస్గా ఇప్పటికీ ఒక 4 years అవుతుంది, నాకు తెలిసి 4 years అవుతుంది కదా సార్ ఇది స్టార్ట్. 5 సంవత్సరాలు, ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి ఇలాగే కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు. ఆయన సహకారం కానీ ఇదంతా మనం కూడా ఎలాంటి అలాగా సేవాభావంతో ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. వచ్చాను. రామనాథ వెంకటేశ్వరరావు గారు ధ్యానం గురించి పిల్లలకి నేర్పించాలి అని చెప్పారు. ధ్యానం గురించి నాకు కూడా అంతకుముందు తెలియదు, అసలు ఇలా ఉంటుంది ధ్యానం అని తెలీదు. 2 సంవత్సరాల నుంచి ఇందులోకి వచ్చిన తర్వాత ధ్యానం నేను నేర్చుకుంటూ పిల్లలు నేర్పిస్తూ చిన్న పిల్లల దగ్గర నుంచి 5 సంవత్సరాల పిల్లలప్పటి నుంచి 15 సంవత్సరాల పిల్లల వరకు ట్యూషన్కి వస్తారు. వాళ్ళు రోజు రాగానే జై శ్రీరామ్ అని చెప్పి నమస్తే చెప్పి కూర్చొని ధ్యానం చేస్తారు. వాళ్ళే మనం చెప్పకపోయినా 2 సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయింది. చేస్తూ వాళ్ళ ఇంటి దగ్గర కూడా చెప్పడం, ఇట్లా ఉంది మాకు ట్యూషన్లో బాగుంది చేస్తున్నాం మమ్మీస్ చేపిస్తున్నారు అని చెప్పి సండే కూడా కూర్చొని వాళ్ళు చేస్తున్నారు. అది చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ధ్యానం మేము కూడా నేర్చుకోవడం కూడా ఇంకా చాలా సంతోషంగా ఉంది. నమస్తే. పిల్లలు చేయడం ఆ టైంకి కూర్చోవాలి చేయాలి అనేది తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. ట్యూషన్కి వచ్చి అది బాగుందన్నారు. మేము కూడా నేర్చుకుంటున్నాం. మేము టైంకి చేస్తున్నాను, చాలా బాగుంది అనేది నేర్చుకున్నాము. ఇంకా చేయాలి అనుకుంటున్నాము. లక్ష్మి, నా పేరు ధనలక్ష్మి. అందరికీ జై శ్రీరామ్. నా పేరు ధనలక్ష్మి. నేను ఎర్రపాలెంలో జంగాల కాలనీ, చాలా ప్యూర్ పీపుల్స్. వాళ్ళు చదువు గురించి కానీ ఏమీ తెలియదు, చెప్పుకునేవాళ్ళు. వాళ్ళని ఎంకరేజ్ చేసి ఒక 50 మంది పిల్లలకి ఫ్రీగా 5 సంవత్సరాల నుంచి ట్యూషన్ నడుపుతా వాళ్ళకి శ్లోకాలు నేర్పుతాము. పొద్దున్నే లేచి శ్లోకాలు కారాగ్రే వస్తాయి లక్ష్మి అవి నేర్పుతా. సార్ దగ్గర చేరిన తర్వాత ధ్యానం కూడా నేర్పడం వల్ల మనకు చాలా ఆరోగ్య విషయాలు చాలా ఉంటాయి. చదువుకునేటప్పుడు కూడా దానివల్ల చాలా ప్రయోగాలు కూడా ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి డైలీ నిత్యం ఒక 10 నిమిషాలు ధ్యానం నేర్పుతాము. తర్వాత రావటం, వర్క్ చేసుకోవటం, శ్లోకాలు పాడటం. వాటితో పాటు ఇంటి దగ్గర పేరెంట్స్కి కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా, ముసలి వాళ్ళు ఉంటారు కదా, తాతగారు మీరు ఇట్లా ధ్యానం చేస్తే మీకు కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది అని నేర్పుతా ఈ పిల్లలు పోయి చెప్తా ఉంటుంటే చాలా బాగుంది. అది కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా ఎంకరేజ్మెంట్ వచ్చి చాలా పేరు వచ్చిందండి నాకు. ధన్యవాదాలు. అందరికీ జై శ్రీరామ్ అండి. అందరికీ జై శ్రీరామ్. ప్రస్తుత ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మనందరికీ తెలిసిందే ఇంటర్నేషనల్ యోగా డే. ఈ యోగా డేని మనము మన వృద్ధుల ఆశ్రమంలో వెంకటేశ్వరరావు గారి ఆశ్రమంలో జరుపుకుంటున్నందుకు చాలా ఆనందకరం. అయితే ఈ సారు మనకి వృద్ధులకి ఇలా సేవ చేస్తున్నారు. మరియు చిన్న చిన్న పిల్లలలో కూడా ధ్యానాన్ని అభివృద్ధి చేయాలనేటటువంటి ఆకాంక్షతో మమ్మల్ని అందరినీ కూడా ఒక ఆచారంలో ఒక 10 మందిని యాడ్ చేసి మేమన్నీ మారుమూల గ్రామాల్లో ఉంటాం అనమాట. అయితే అక్కడ మా అందరివి ట్యూషన్ పాయింట్స్. అయితే అక్కడికి రకరకాల పిల్లలు వస్తూ ఉంటారు. స్లమ్ పిల్లలు వస్తూ ఉంటారు, నార్మల్ పిల్లలు వస్తుంటారు, అందరూ వస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే స్కూల్లో ఓన్లీ స్టడీస్ నేర్పిస్తారు. వాళ్ళలో ఏంటంటే ఇది చదవాలి అనేటటువంటిది బాగా టెన్షన్స్. అదే నెక్స్ట్ సబ్జెక్ట్. అంతేగాని వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది ఎలా బిల్డ్ అవుతుంది, వాళ్ళకి పీస్ఫుల్నెస్ కావాలి, రిలాక్సేషన్ కావాలి అనేటటువంటివి ఏ స్కూల్లో నేర్పించరు. ముందేంటంటే సబ్జెక్ట్ అయిపోవాలి. ఇక్కడ ఏంటంటే మన ట్యూషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ముందు పిల్లల్లో ఒక చదువు రావాలన్నా, ఒక మంచి అలవాటు అవ్వాలన్నా ఏంటంటే పిల్లల్లో ముందు ఎలా ఉండాలి అంటే వాళ్ళ మైండ్ మొత్తం కూడా ఒక రిలాక్సేషన్ అనేది ఉండాలన్నమాట. మా సారు ఏం చేశారంటే ఇక్కడ మా ట్యూషన్కి వచ్చే పిల్లలందరికీ కూడా ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొనాలమ్మా,
ఇలాగ వాళ్ళందరికీ కూడా చిన్నతనం నుంచే ధ్యానాన్ని నేర్పించాలి అని చెప్పి మాకు మంత్లీ క్లాసెస్ పెట్టి సార్ మంచి విషయాలు చెప్పి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి వివరిస్తూ మాకు వివరించి వాళ్ళకు తెలియజేస్తూ చాలా గొప్పగా సార్ మాకు నేర్పిస్తున్నారండి. ఇందులో మాకు చిన్న పిల్లలు ఉన్నారు. యాక్చువల్గా నేను ఎస్ఎస్ టాలెంట్ స్కూల్లోనే 15 ఇయర్స్ నుంచి అఖిల చెప్పింది. ఆ 15 ఇయర్స్ నుంచి కూడా స్కూల్ నుంచి నాకు ధ్యానం అలవాటే. అలానే నా ట్యూషన్ పిల్లలకు కూడా ధ్యాన శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలు అవన్నీ కూడా నేర్పిస్తూ నేను కూడా సార్ చేసే సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి అని చెప్పేసి సార్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నామండి. థ్యాంక్ యూ. అందరికీ జై శ్రీరామ్ అండి. నా పేరు నాగనుష. నేను నర్సింగ్ కాలనీ నుంచి లక్ష్మీ నర్సింగ్ కాలనీ నుంచి వచ్చాను. నేను కోవిడ్కి ముందే స్కూల్లో చెప్పడం మానేసేసానండి. నేను ఇంట్లో చిన్నపిల్లల్ని పెట్టుకొని ట్యూషన్ పాయింట్ లాగా రన్ చేసుకుంటున్నాను. పిల్లలకి రాగానే ముందు వందే మాత్రం వందే మాత్రంతో స్టార్ట్ చేస్తాము. తర్వాత ఒక 10 మినిట్స్ యోగా నేర్పిస్తాము. కూర్చొని అందరూ ధ్యానం చేస్తూ కళ్ళు మూసుకొని కూర్చుంటారు కాసేపు. తర్వాత వాళ్ళకు వచ్చిన శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలు కానీ ఏదైనా సరే మాకు అయితే మంత్లీ నేర్పిస్తారో మేము వాళ్ళకి చెప్పి నేర్పించుకుంటాము. సార్ వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి కాసేపు ధ్యానం చేయిస్తారు. అందరూ మార్నింగే లేచి ధ్యానం చేశాం మేడం అని చెప్తారు. అందరూ బాగా నేర్చుకుంటున్నారు. ఇంకా పెద్దల్ని గౌరవించడం, మార్నింగ్ లేవగానే ఎలాంటి శ్లోకం చదవాలి ఏంటనేది వాళ్ళు అన్నీ నేర్చుకుంటున్నారు ఇప్పుడే. మమ్మల్ని ఇందులో పార్టిసిపేట్ చేపిస్తున్నందుకు సార్కి థ్యాంక్స్ అండి. మేము కూడా ఇందులో పాల్గొంటున్నాము. మాకు చేతనైన స్నాయం మేము చేస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. ట్యూషన్ పాయింట్ నడుపుతున్నాను. సార్ ధ్యాన విద్యార్థి పెట్టిన కాడ నుంచి నేను దీంట్లో ఆచార్యునిగా పనిచేస్తున్నాను. పిల్లలకి చదువుతో పాటు సంస్కారం, ధ్యానం గురించి నేర్పించి వాళ్ళల్లో ఉన్న స్ట్రెస్ని రిలీజ్ చేయడానికి ఈ ధ్యాన విద్యార్థి కార్యక్రమంలో నేను పాల్గొని పిల్లలకి మంచి నేర్పుతున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమంలో సార్ ఎప్పుడు ముందుంటారు. మమ్మల్ని పిరమిడ్లకని, ఇంకా మణిపాల్ పక్కన పిరమిడ్లకి వాటికి తీసుకెళ్ళి ధ్యానంలో ఎంతమంది ఇలా నేర్చుకుంటున్నారు, ఎంతమంది స్ట్రెస్ రిలీఫ్ చేయించుకుంటున్నారు, ఇవన్నీ మాకు చూపించిన తర్వాత మేము కూడా పిల్లలకి ధ్యానం నేర్పిస్తూ ధ్యానం పిల్లలకి ఎంత అవసరమో చెప్తూ వాళ్ళని ఖచ్చితంగా ధ్యానంలో పాల్గొనండి, మీ పేరెంట్స్కి కూడా చెప్పండి అని చెప్పి పిల్లలు ఇక్కడి నుంచి ధ్యానం నేర్చుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నలకి మేము ఇలా చేస్తున్నాం ట్యూషన్లో, మాకు చాలా ఆనందంగా ఉంది, మేము ఆడుకుంటున్నాము, చదువుకుంటున్నాము, మంచి మార్కులు తెచ్చుకుంటున్నామని పేరెంట్స్కి చెప్తుంటే పేరెంట్స్ వచ్చి మాకు చెప్తున్నారు, మేడం మీ వల్ల మా పిల్లలకి మార్క్స్ పెరుగుతున్నాయి, ధ్యానం అంట నేర్పుతున్నారంట, మా ఇంట్లో కూడా పిల్లలు సెలవు రోజు వచ్చి చేసుకుంటున్నారు, అదే టైంకి కూర్చొని నేర్చుకుంటున్నారు, మాకు కూడా చాలా ఆనందంగా ఉందండి అని పేరెంట్స్ వచ్చి చెప్తున్నారు. అలాగే భగవద్గీత శ్లోకాలు నేర్పుతూ ఉంటాము మేము. ధ్యానంతో పాటు చదువుతో పాటు ఇవి కూడా తెలుసుకోవాలని, సంస్కారం ఉండాలని చెప్పి పిల్లలకి మంచి ఉద్దేశంతో ధ్యాన విద్యార్థి కార్యక్రమం నడిపి మమ్మల్ని ఇలాగా ఆచార్యులుగా తీసుకున్నందుకు ధన్యవాదాలు. భవిష్యత్ కాలంలో కొత్త తరం ధ్యానులైన భవిష్యత్ తరం తయారవుతుంది. ఈ కార్యక్రమంలో దాదాపు 200-300 మంది ఈ కార్యక్రమంలో ముందుగా ఇక్కడ సమావేశమైన పెద్దలందరికీ, నాకంటే వయసులో చిన్నవారందరూ కూడా ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. మేము ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మంగళగిరి ఎకో పార్క్లో ప్రతిరోజు వాకింగ్ చేస్తూ మా అసోసియేషన్ తరఫున చిన్న సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా మా అసోసియేషన్కి సంబంధించిన శ్రీ దీపాల సాంబశివరావు గారు కూడా ప్రతిరోజు మాతో పాటు ఎకో పార్క్ వచ్చి మాతో పాటు కలిసి వాకింగ్ చేస్తూ ఉంటారు. ఆ వాకింగ్లో కూడా వారు నడక వల్ల కలిగే ప్రయోజనాలు, దానివల్ల మనకి వచ్చే ఉపయోగాలు ఏమిటి అనే విషయాలు చక్కగా వివరించి చెప్తూ ఉంటారు. ప్రతి నెల సాంబశివరావు గారు పౌర్ణమి రోజున ఎకో పార్కులో ధ్యాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమం ద్వారా ధ్యానం అంటే ఏంటి, ధ్యానం యొక్క ప్రాముఖ్యత ఏంటి, దానివల్ల వాకర్స్కి వివరించి చెప్పి అందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు. దీనివల్ల సాంబశివరావు గారికి ఎంతైనా రుణపడి ఉన్నాం మేము. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన పెద్దలు రామనాథ వెంకటేశ్వరరావు గారికి నమస్కారాలు తెలియజేస్తున్నానండి.